ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పరిస్థితులు వెలువడుతున్న వార్తలు చూస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలేటట్లు కనిపిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా ఉంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్ని బస్సుల్లోనే ఇస్తాము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అని చెప్పి కూటమి పార్టీలు అప్పుడు ప్రకటించాయి. కానీ అధికారంలోకి వచ్చిన దాదాపు 15 నెలల వరకు దాన్ని ఊసే లేదు. సో మొత్తం మీద ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత అయితే ఉచిత బస్సు అది కూడా ఓవరాల్గా 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసుల్లో ఇస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2029 వరకు మొత్తం ఈ బస్సులు పెట్టేయాలి అని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. నెక్స్ట్ 1 ఇయర్లో 50% వరకు ఈ బస్సులు ఉండాలి అని వాళ్ళ టార్గెట్. ఈ బస్సులు అనేటివి పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుపుతారట. స్వయాన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ చెబుతూ ఉన్నారు కదా, ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు ప్రైవేట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుపుతాం అని చెప్పి. ఈ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పుడు కూడా లేదు. మరి మొత్తం 100% ఈ బస్సులు అయిపోతే ఇంక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉండదా? వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఉండదని. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా ప్రతిరోజు ఒక బస్సు అంటే ఇప్పుడు ప్రతిరోజు ఒక బస్సు డీజిల్ బస్సు షెడ్కి వెళ్ళిపోతూ ఉంది. మామూలుగా అయితే ప్రభుత్వం మళ్ళీ డీజిల్ బస్సులు కొంటుంది, ఇప్పుడేం కొనడం ఆపేశారు. ఈ బస్సులు ప్రైవేట్ వాళ్ళ ద్వారా నిర్వహించబోతూ ఉన్నారట. డీజిల్ బస్సులు ఉన్నవేమో స్క్రాప్ కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి షెడ్డుకు. వాటి ప్లేస్లో కొత్త ఈ బస్సులు ప్రవేశపెడుతూ ఉన్నారు. అవి ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటాయి. నెక్స్ట్ సంవత్సరంలో 50%, 29కి 100% ఈ బస్సులే ఉండాలి. మరి అన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోనే. అంటే ఇప్పుడు ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతాయా? మొత్తం ఆర్టీసీ బస్సుల సర్వీసులన్నీ కనుక ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతాయి అంటే ఇక మహిళలకు ఉచిత బస్సు అనేది మూన్నాళ్ళ ముచ్చటగా కూడా మిగిలే పరిస్థితి లేదా? సో ఇటువంటి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.